తోమా, నీకు పని ఇస్తాను, చేస్తావా? ఏమైనా చేస్తానయ్యా. కొంచెం దూరంగా వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తావా? ఎంత దూరమైనా వెళ్తానయ్యా. అయితే నువ్వు భారతదేశానికి వెళ్ళాలి. వెళ్తానయ్యా. తోమా, ఒకప్పుడు అనుమానించిన తోమా, నువ్వు నేను రక్షించబడాలని, రక్షకుడు ఎవరో తెలుసుకోవాలని 52వ శతాబ్దంలో భారతదేశంలో అడుగుపెట్టాడండి. 52వ సంవత్సరంలో 52వ సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టాడు. సువార్తను ప్రకటించాడు. ఎన్నో సూచక క్రియలు చేశాడు. ఎంతోమందిని యేసయ్య నామంలో స్వస్థపరిచాడు. చచ్చిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. తను చేస్తున్న సేవ, ప్రకటిస్తున్న సువార్త గిట్టని వాళ్ళు చెన్నై పట్టణంలో, మద్రాసు పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు రోడ్డు మీదే బల్లాలు తీసుకొచ్చి పొడిచి చంపేశారండి. చావనైనా చచ్చిపోయాడు కానీ యేసుక్రీస్తుని మాత్రం విడిచిపెట్టలేదు. ఆయనను ప్రకటించటం మానలేదండి.